వెల్కమ్ టు టెక్ న్యూస్ వన్. సో ఈరోజు మనం ప్రధానంగా రెండు మొబైల్స్ అప్డేట్స్ గురించి ఈ న్యూస్లో తెలుసుకోబోతున్నాం. సో ముందుగా వచ్చేసేపటికే ఒకటి శాంసంగ్, మరొకటి ఒప్పో. సో శాంసంగ్ నుంచి మీ అందరికీ తెలిసిందే గెలాక్సీ F70 5G మొబైల్. సో ఇది ఇంత ముందే ఆఫీషియల్గా ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. దాదాపు ధర వచ్చేసి రూ. 11,999 స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నారు. ఒరిజినల్గా వీళ్ళు రూ. 12,999 ఫిక్స్ చేయడం జరిగింది. సో మొబైల్ డిస్ప్లే వచ్చేసేవరికి 6.74 ఇంచెస్ ఫుల్ హెచ్డి విధంగా ఉంది. అదేవిధంగా 120 రిఫ్రెష్ రేట్ తోటి ఉంది. స్టోరేజ్ పరంగా వచ్చేసి ఉంటే మనకి 4 GB, అదేవిధంగా 6 GB, అప్ టు 128 GB వరకు ఉంది స్టోరేజ్ కెపాసిటీ. సో కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే 50 మెగాపిక్సెల్, అదేవిధంగా ప్లస్ 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంది. అదేవిధంగా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh ఉంది. ముఖ్యంగా తీసుకుంటే ఇది ఐపీ రేటింగ్ అండ్ 1 UI తోటి రన్ అవుతుంది. సో అదేవిధంగా ఒప్పోకి వచ్చేసేపటికి మోడల్ వచ్చేసి ఒప్పో K14X 5G. ఇది కూడా ధర దాదాపు రూ. 12,999 రావచ్చని ఎక్స్పెక్టేషన్ ఉంది. కొన్ని సైట్స్లలో 22,000 అని కూడా అంటున్నారు. సో చూడాలి మరి ఇది రేపు అఫీషియల్గా ఇండియాలో ఒప్పో కంపెనీ లాంచ్ చేయబోతుంది. మరి ఇది బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొస్తారా, మరి లేకపోతే 20,000 ఎబో తీసుకొస్తారా అని చూడాలి. ఇది కూడా డిస్ప్లే వచ్చి 6.78 HD 128 రిఫ్రెష్ రేట్ తోటి రాబోతుంది. అదేవిధంగా ఆపరేటింగ్ వచ్చేసి మనకి డెమెన్సిటీ వచ్చేసి ఆక్టా కోర్ 2.4 GH తోటి ఉంది. అదేవిధంగా స్టోరేజ్ వచ్చి 4 GB 128 GB, ఎక్స్పెండబుల్ అప్ టు 2 TB వరకు వస్తుంది. కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 API రేర్ కెమెరా అండ్ 16 ఫ్రంట్ కెమెరా తోటి ఉంది. బ్యాటరీ వచ్చేసరికి 7,000 mAh తోటి అండ్ 45 Watts ఫాస్ట్ ఛార్జర్ తోటి ఇస్తున్నారు. అదేవిధంగా FM రేడియో కలర్ IP66. సో అన్ని పరంగా చూసుకున్నా కానీ ఒప్పో కూడా చాలా బ్రాండెడ్ తోటి వస్తుందని మనం చెప్పుకోవచ్చు.